అందరికీ నమస్కారం. అష్టావక్ర గీత అష్టావక్రుడికి జనకుడికి మధ్య జరిగిన సంవాదం. ఈరోజు జనకుడి గురించి తెలుసుకుందాం. ప్రాచీన భారతదేశంలో సమస్త రాజ్యాల్లోని రాజయోగులందరిలోని కూడా జనకుడు ఉత్తమ రాజయోగిగా, జీవన్ముక్తుడిగా, ఒక విదేహముక్తుడిగా పేరును పొందాడు. భగవద్గీతలో సైతం శ్రీకృష్ణుడు జనకుడిలా ఉండాలని చెప్తాడు. భీష్ముడు కూడా శాంతి పర్వంలో జనకుడి ప్రస్తావన తీసుకొస్తాడు. జనకుడి గురించి ఇతిహాసాల్లో మహాభారతం, భాగవతం, రామాయణం ఇలా ఇతిహాసాల్లోని, పురాణాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ కూడా జనకుడి ప్రస్తావన ఉంటుంది. జనకుడు అత్యుత్తమ రాజయోగిగా పేరును పొందాడు. అటువంటి జనకుడి గురించి ఈరోజు తెలుసుకుందాం మనం. జనకుడు నిమి వంశంలోని వాడు. నిమి ఎవరంటే బ్రహ్మ మానసపుత్రులతో మనువుకి ఇక్ష్వాకుడు పుడతాడు. ఇక్ష్వాకుని కొడుకు నిమి. నిమి వంశంలోని వాడు జనకుడు. ముందుగా నిమి గురించి తెలుసుకుందాం. నిమి విదేహ రాజ్యాన్ని పరిపాలించాడు. విదేహ రాజ్యం గురించి యజుర్వేద సంహితలో ఉంటుంది. నేపాల్కి, బీహార్కి సరిహద్దుల్లో ఈ విదేహ రాజ్యం ఉంటుంది. నేపాల్లో కూడా జనకపూర్ అనే ఒక గ్రామం ఉంది. మిథిల రాజధానిగా ఈ బీహార్, నేపాల్ సరిహద్దుల్లో ఆ మిథిల రాజధాని 3 నదులకి, హిమాలయాలకి మధ్యన ఉంటుంది. గంగా నది, గండకీ నది, మహానంద నది, హిమాలయ పర్వతాల మధ్యన మిథిల అనే పట్టణం ఉంది. అక్కడ భాషే మైథిలి భాషగా ఉండేది. మైథిలులు అంటారు వాళ్ళని. నిమి విదేహ రాజ్యానికి అధిపతి. నిమి గురించి మనకి భాగవతంలో ప్రస్తావన ఉంటుంది, అలాగే బ్రహ్మపురాణంలో కూడా ఉంటుంది. నిమి ఒకసారి యజ్ఞం చేద్దాం అనుకున్నప్పుడు తన గురువైన వశిష్ఠుని సంప్రదిస్తాడు. వశిష్ఠుడు, నేను ఇంద్రుని యాగానికి వెళ్లాల్సి ఉంది, నీవు యజ్ఞపు ఏర్పాట్లు చేసుకో, ఇంద్రుని యాగం అయిపోయిన తర్వాత వచ్చి నీ దగ్గర యజ్ఞాన్ని నేను నిర్వహిస్తానంటాడు. సరే అని నిమి యజ్ఞపు ఏర్పాట్లను చేస్తాడు. యజ్ఞపు ఏర్పాట్లన్నీ అయిపోతాయి, సమయం అయిపోతుంది, కానీ ఇంకా వశిష్ఠుడు రాడు. అప్పుడు నిమి అక్కడున్న గౌతముడితో ఆ యజ్ఞాన్ని పూర్తి కావిస్తాడు. యజ్ఞం అయిపోయిన తర్వాత వశిష్ఠుడు వచ్చి నిమిపై కోప్పడతాడు. నేను లేకుండానే యజ్ఞాన్ని చేసావా అని నిమిని మరణించమని శపిస్తాడు. అప్పుడు నిమి కూడా వశిష్ఠుడిని, నీవు రావటం ఆలస్యమైంది, అందుకే నేను సమయం దాటిపోకూడదని యజ్ఞం చేశాను, నీవు కూడా మరణించవలసిందిగా ప్రతిశాపమిస్తాడు. అలా నిమి వశిష్ఠుడు ఇద్దరు శాపాలు ప్రతిశాపాల వల్ల ఇద్దరు ఆ కథ ప్రకారం ఇద్దరు మరణించడం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఋషులందరూ ఎంతో ఆందోళన పడి ముందుగా వశిష్ఠుడిని పునరుజ్జీవితం చేస్తారు. మనకి ఒక దేహాన్ని చాలించిన తర్వాత ఒక 6 గంటల లోపు తిరిగి అతని చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని తిరిగి మనిషి దేహంలో ప్రవేశించే విద్య అప్పుడు ఋషులకి తెలుసు. అలా వశిష్ఠుడిని తిరిగి బతికింపు చేస్తారు. అలా నిమి ఆత్మని తీసుకొచ్చి నిమి దేహంలోకి తీసుకొద్దామని ప్రయత్నిస్తే నిమి ఆత్మ ఎక్కడ కనపడదు. అన్ని లోకాలు దాటి ఒక ముక్త స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటుంది. నిమి ఇంకా నాకు ఈ దేహంపై ఆసక్తి లేదు, తిరిగి నాకు మళ్ళీ సంసారంలో ఉండే ఆసక్తి లేదు అని నిమి ప్రతిఘటించడంతో నిమిని పునరుజ్జీవం చేయడం అసాధ్యం అవుతుంది ఋషులకి. అప్పుడు చక్రవర్తి లేకుండా ఎలా అని ఒక దేహం లేని ఆత్మని తీసుకొచ్చి మదనం చేసి నిమి శరీరంలో ప్రవేశింపజేయడం జరుగుతుంది. అలా పుట్టినవాడే జనకుడు. నిమి శరీరం నుంచి జనకుడు వచ్చినట్టుగా ఈ కథలో తెలుస్తుంది. ఇది బ్రహ్మపురాణంలో, విష్ణు పురాణంలో ఇలా నిమి గురించి ప్రస్తావన ఉంటుంది. నిమి వంశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా జనకులని అంటారు. 52 మంది జనకులు ఉన్నారు. మనకి రామాయణంలో ఉన్న జనకుడు సికిధ్వజ జనకుడు.
సీతాదేవి తండ్రి శిఖిధ్వజ జనకుడు. ఆ శిఖిధ్వజ జనకుడు భార్య సునయన. ఆ జనకుడికి సునయనకి ఇద్దరు పుత్రికలు ఉంటారు. భూమి నుంచి పుట్టిన సీతాదేవి, ఊర్మిళ, వీళ్ళిద్దరూ జనకునికి సునయనకి పుత్రికలుగా మనకు రామాయణంలో తెలుస్తుంది. ఇందులోని ముఖ్యమైనవి మనకి తెలుసుకోవాల్సినవి ఏంటంటే, మనువు కొడుకు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుని కొడుకు నిమి, నిమి వంశంలో వాడు జనకుడిగా చెప్పబడింది. ఇక్కడ మను అంటే అర్థం ఏంటంటే మనస్సు అని. మనస్సుని అంతఃకరణ చతుష్టయంగా మనం తెలుసుకోవాలి. అంతఃకరణ చతుష్టయం అంటే మనస్సు, చిత్తము, బుద్ధి, అహం, ఈ 4 విధాలుగా మనస్సు ఉంటుంది. మను అంటే మనకి నిద్రపోతున్నప్పుడు, సుషుప్తిలో, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడ మనసు, బుద్ధి, చిత్తం, అహం కూడా ఉండవు. ఈ 4 సుషుప్తిలో ఉండవు. ఒక విశ్వ చైతన్య స్వరూపంగా మనం సుషుప్తిలో, గాఢ నిద్రలో ఉంటాం. ఆ నిద్ర నుంచి మెలకు వచ్చినప్పుడు మనసు ముందుగా నేను అనే అహం అనేది ముందు అహం భావన ఏర్పడుతుంది. అంటే నేను నిద్ర నుంచి మేల్కొన్నాను అనే భావన మొట్టమొదటి ఏర్పడుతుంది. ఆ అహం తర్వాత బుద్ధి, చిత్తము, మనసు వివిధ ఆలోచనలుగా మనం జాగృతిలో పొందుతాం. ఆ విశ్వ చైతన్య స్థితి విష్ణు చైతన్యము అంటే. విశ్వ చైతన్య స్వరూప స్థితిని విష్ణు చైతన్య స్థితి అంటారు. విష్ణు అంటే పదం, విస్ అనే పదం విశ్వాన్ని సూచిస్తుంది. విశ్వ చైతన్యానికి విష్ణువు అని పేరు. మన అందరం కూడా సుషుప్తి, గాఢ నిద్రలో ఒక విష్ణు చైతన్య స్వరూపంగా, అంటే విశ్వ చైతన్య స్వరూపంగా ఉంటాం. మనం జాగృతిలో మెలకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా అహం, నేను మేల్కొన్నాను అన్న భావన ఏర్పడుతుంది. ఇక్కడ మను అంటే మనసులోని ఈ అహం ఏర్పడటం. మను అంటే మను పుత్రుడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకు అంటే అర్థం ఏంటంటే ఇక్షు వాక్కు అని. ఇక్షు అంటే చెరుకు రసం. సముద్రాల్లో కూడా 7 సముద్రాల్లో ఒకటి ఇక్షు సముద్రంగా చెప్పబడింది. ఇక్కడ సముద్రం మనసుని ఒక సముద్రంతో పోలుస్తారు. మొదటి సముద్రం, ఈ సప్త సముద్రాల్లో మొదటి సముద్రం లవణ సముద్రం. లవణ సముద్రం అంటే మన మనసు ఒక సముద్రం లాంటిదని. లవణ సముద్రం అంటే మన జీవితానికి, మన పొట్ట నింపుకోవడానికి, మన జేబు నింపుకోవడానికి మన జీవితంగా సాగుతూ ఉంటుంది. లవణ సముద్రంలో నీరు ఇతరులకు ఉపయోగపడదు, ఎవరు తాగటానికి ఉపయోగపడదు. అలాగే ఎవరి మనసు అయితే ఒక లవణ సముద్రపు స్థితిలో ఉందో వాళ్ళు ఇతరులకు ఉపయోగపడరు. అటువంటి మనసుని లవణ సముద్రంగా చెప్తారు. రెండవ స్థితి ఇక్షు సముద్రం. ఇక్షు సముద్రం అంటే ఒక చెరుకు రసంలా తీపిగా ఉంటుంది. అతను అందరికీ ఉపయోగపడతాడు. అతని మనస్సుని అందరూ ఆస్వాదిస్తారు. అందుకే మనసులో రెండవ స్థితిని ఇక్షు సముద్ర స్థితి అంటారు. ఇలా మనసులోనే 7 సముద్రాలు ఉంటాయి. ఈ సప్త సముద్రాలు దాటితేనే, ఈ సప్త లోకాలని దాటితేనే ప్రతి మనిషి కూడా వైకుంఠాన్ని, ఆ వైకుంఠ స్థితిని పొందుతాడు. మనువు కొడుకు ఇక్ష్వాకుడిగా చెప్పబడింది. ఇక్కడ ఇక్ష్వాకు అంటే ఇక్షువాక్కు అని. అంటే చెరుకు రసం లాంటి తీయని వాక్కు ఉంటుంది, మధురమైన వాక్కు ఉంటుంది. మనసు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా, శాంతంగా, స్నేహపూర్వకంగా ఉంటుంది. మనసు, మను అంటే అక్కడ మనసును సూచిస్తుంది, అహాన్ని సూచిస్తుంది. మనువుకి పుట్టిన ఇక్ష్వాకు అంటే అక్కడ ఆ మనసు ఒక ఆహ్లాదకరమైన, శాంత, ప్రశాంత, ఒక ఎంతో ఉన్నత భావాలున్న, సాత్విక గుణాలున్న మనసు స్థితిని సూచిస్తుంది. మనువు కొడుకు ఇక్ష్వాకుగా, ఇక్ష్వాకుని కొడుకు నిమిగా చెప్పబడింది. నిమి వంశంలోని వాడు జనకుడు అని. ఇక్కడ నిమి అంటే అర్థం ఏంటంటే కనురెప్పలు అని. మనందరి కనురెప్పలు పేరే నిమి అంటే. నిమి అంటే అర్థం కనురెప్పలు అని. కనురెప్పలు మూస్తే మనకి ఈ ప్రపంచ భావన, జగత్తు భావన ఉండదు. కనురెప్పలు తెరిస్తే మనకి ప్రపంచ భావన జనిస్తుంది. ఎప్పుడైతే మనం కనురెప్పలు తెరిచామో ఈ ప్రపంచ భావన జనిస్తుంది, ఈ జగత్తు భావన జనిస్తుంది. కనురెప్పలు తెరిచినప్పుడు ఈ జగత్తు భావన జనించటమే జనక స్థితి అంటే. నిమి అంటే కనురెప్పలు అని. నిమి వంశంలోని వాడు జనకుడు అంటే ఈ దృశ్యం జనించటం. కనురెప్పలు తెరిచినప్పుడు జాగృతిలో ఈ దృశ్యం జనిస్తుంది. ఈ దృశ్యాన్ని ఎలా అనుభూతి పొందాలి అనేది మనకి అష్టావక్ర బోధలో చెప్తుంది. దీనికి ప్రతి పదానికి కూడా ఎంతో లోతైన, సూక్ష్మమైన అర్థాలు ఉంటాయి. నిమి గురించి భాగవతంలో
ఏకాదశ స్కందంలో అంటే 11వ స్కందంలో నిమికి ఒక నవనాదులకి అంటే ఒక 9 మంది ఋషులకి మధ్యన సంవాదం ఆత్మజ్ఞానానికి భక్తి మార్గానికి ఎంతో ఉపయోగపడుతుంది. నారదుడు వసుదేవుడికి చెప్తాడు నిమికిని ఆ నవనాదులకి మధ్యన జరిగిన సంభాషణ ఏమిటని. అవి తెలుసుకోవడం ద్వారా మనం ఎంతో ఆత్మచైతన్యం గురించి ఈ ఎంతో అద్భుతమైన విషయాలను మనం తెలుసుకోగలుగుతాం. నిమికి వశిష్ఠుడికి మనం ఇందాక చెప్పుకున్న యజ్ఞంలో జరిగిన సంఘటనలు ఏం సూచిస్తాయంటే, వశిష్ఠుడు అన్న పదానికి అర్థం ఏమిటంటే ఇష్ట వృత్తులన్నింటినీ వశపరుచుకున్నవాడు అని. వశిష్ఠుడు అంటే మనసులోని అన్ని వృత్తులను, చిత్త వృత్తులన్నీ వశపరుచుకున్నవాడిని వశిష్ఠుడు అంటారు. ఇంద్ర అంటే అర్థం ఏమిటంటే ఇంద్రుడు అంటే మన మనసే ఇంద్రుడు అంటే. పంచేంద్రియాలుగా మనకి జ్ఞానేంద్రియాలు 5 ఇంద్రియాలుగా తెలుసు. ఈ ఇంద్రియాలకి అధిపతి మనస్సు. ఈ ఇంద్రియాలన్నీ మనసుకి ఆ విషయ జ్ఞానాన్ని తీసుకెళ్తాయి. 6వ ఇంద్రియంగా మనసుని చెప్తారు. ఇంద్రియాలకు అధిపతియే ఇంద్రుడు అంటే, అంటే మనసే ఇంద్రుడు అంటే. వశిష్ఠుడు అంటే చిత్తవృత్తులన్నీ వశపరుచుకున్నవాడు అని. ఇలా ఈ కథలోని భావనల్ని మనం సూక్ష్మంగా తెలుసుకుంటే మనకి ఎన్నో అద్భుతమైన నిగూఢ రహస్యాలన్నీ కూడా మనకు బోధపడతాయి. జనకుడు 52 జనకులుగా ఉన్నారని మనం చెప్పుకున్నాం. అందులో రామాయణంలో ఉన్న జనకుడు సికిధ్వజ జనకుడు. ఈ సికిధ్వజ జనకుడే మనకి సీతాదేవి తండ్రిగా, అష్టావక్రుడికి జనకుడికి మధ్యన సంవాదం కూడా ఈ రామాయణంలోని జనకుడికి అష్టావక్రుడికి మధ్యన సంవాదమే అష్టావక్ర గీతగా చెప్పబడింది. ఆ జనకుడు అష్టావక్రుడు ఉన్న సమయంలోనే యాజ్ఞవల్క్య ఋషి, ఉద్దాలక అరుణి ఋషులు ఇలాంటి ఎంతో గొప్ప ఋషులు ఆ సమయంలోనే ఉన్నారు. జనకుడు గురించి, అష్టావకుడి గురించి మనం తెలుసుకోవే ముందు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకుందాం. జనకుడు ఒకసారి సభలో పండితులందరూ ఉండగా ఒక ప్రశ్న అడుగుతాడు. కొన్ని శాస్త్రాల్లో ఆత్మజ్ఞానాన్ని ఎంత తేలిగ్గా పొందవచ్చు అంటే, అసలు గుర్రం ఎక్కే లోపలే, గుర్రపు రికాబుపై కాలు వేసి గుర్రం ఎక్కే లోపలే ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు అని ఉంది. అంత తేలిగ్గా ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందగలమని అక్కడ పండితులందరినీ జనకుడు అడుగుతాడు. ఇప్పుడు పండితులందరూ సమాధానం చెప్పలేకపోతారు. అప్పుడు అష్టావకుడిని అడుగుతాడు, మన గుర్రం ఎక్కే లోపలే, ఆ రికాబ్ ఎక్కి పైకి ఎక్కే లోపలే ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చని కొన్ని శాస్త్రాల్లో ఉంది అంటే, అప్పుడు అష్టావకుడు తప్పకుండా పొందొచ్చు, అసలు కనురెప్ప తెరిసే సమయంలోనే మన ఆత్మజ్ఞాన స్థితిని పొందొచ్చు అంటాడు. అది ఎలాగో నిరూపించమని జనకుడు అడుగుతాడు. జనకుడిని ఒక ఖాళీ ప్రదేశానికి తీసుకువెళ్తాడు. ఒక అడవిలోని ఒక ప్రదేశాన్ని తీసుకువెళ్ళి అక్కడ గుర్రాన్ని చూపించి ఆ గుర్రం ఎక్కమని జనకుడిని అడుగుతాడు. జనకుడు అక్కడ రికాబ్పై కాలు వేసి ఎక్కబోయే లోపల అష్టావక్రుడు అక్కడే ఆగు అంటాడు. అక్కడే నిశ్చలంగా అక్కడే ఆగు అంటాడు అనమాట. వెంటనే జనకుడు అక్కడ అలాగే ఆగిపోతాడు, అలా ఎక్కుతూ ఆగిపోతాడు అనమాట. మనోదేహాలకు అతీతంగా ఒక సుషుప్తి స్థితిలో, జాగృత్ సుషుప్తి స్థితిలోకి వెళ్ళిపోతాడు, ఒక సమాధి స్థితిలోకి. అంటే మనోదేహాలకు అతీతంగా ఒక తురీయ స్థితి, తురియాత స్థితిలోకి. అంటే జాగృత్ సుషుప్తి అంటే జాగృతిలోనే ఉన్నాడు కానీ అంతరంగం సుషుప్తి స్థితిలో ఉంది. ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు జనకుడు. అలా నిశ్చేష్టుడే ఉండిపోతాడు. అలా ఎంతసేపటికి అలాగే ఉండిపోయేటప్పటికి ఆ కుటుంబంలోని వారు, పరివారం, మంత్రులు అందరూ కంగారు పడి అష్టావక్రుడిని ఇలా ఉండిపోయాడు నిశ్చేష్టుడు, ఇలా అయితే ఎలాగని అంటంతో అందరూ అలాగే ఉన్న శరీరాన్ని అంతఃపురాన్ని తీసుకెళ్తారు. అంతఃపురంపై అక్కడ కూడా అలాగే నిశ్చేష్టుడిగా ఒక సమాధి స్థితిలో జనకుడు ఉండిపోతాడు. ఆ తర్వాత అష్టావక్రుడు వచ్చి జనకుడికి ఇప్పుడు ఆ సమాధి స్థితి నుండి బయటికి రా అంటాడు. అప్పుడు వెంటనే జనకుడు సమాధి స్థితి నుంచి బయటకు వస్తాడు. అప్పుడు అష్టావక్రుడు చెప్తాడు జనకుడికి, నీవు అప్పటికీ రాజయోగి కావటంతో, నీకు ఆత్మజ్ఞానం పూర్తిగా ఏర్పడి ఉండటంతో, నా మాటపై విశ్వాసంతో నీవు అలా సమాధి స్థితిలోకి వెళ్ళు అనగానే తక్షణమే నీవు సమాధి స్థితికి వెళ్ళిపోయావు. గురువు మాటపై విశ్వాసం ఉంటే, శ్రద్ధ ఉంటే, అలాగే ఆత్మజ్ఞానాన్ని నేరుగా అందుకోగల శక్తి ఉంటే ఎవరైనా సరే క్షణకాలంలోనే ఆత్మజ్ఞాన స్థితిని పొందగలుగుతారు. యథా తథా ఉపదేశేన కృతార్థ సత్వబుద్ధిమాన్. అంటే యథాతథంగా అలా ఉపదేశం అందుకోగానే సత్వబుద్ధి కలవారు కృతార్థులవుతారు అని.
అంటే జనకుడు అప్పటికే ఒక ఆత్మజ్ఞానం అవటంతో అతను నేరుగా ఒక మాట చెప్పగానే ఒక సమాధి స్థితికి వెళ్ళిపోవడం జరిగింది. అది ఎలాంటిదంటే బాగా పక్వానికి వచ్చిన ఫలం, చెట్టుకి బాగా పక్వానికి వచ్చిన ఫలం చిన్న గాలి వీస్తేనే రాలిపోతుంది. చిన్న గాలి, ఒక చిన్న మాట తెలియగానే అతను ఒక ఆత్మజ్ఞాన స్థితిని పొందడం జరిగింది. అష్టావకుని మాట ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. అష్టావకుని మాటలు ఎలా ఉంటాయంటే ఈ 20 అధ్యాయాల్లో కూడా ఈ 298 శ్లోకాల్లో అష్టావకుని మాటలు మూలం నుంచి వస్తాయి. సత్య ప్రకటనలా ఉంటాయి. ఆకాశం నుంచి వచ్చినట్టు, స్వగృహం నుంచి, స్వస్థితి నుంచి, మన ఉనికిలోంచి ఒక మన అస్తిత్వం అంటే అంతరంగ ఆకాశం ఒక సత్య ప్రకటనలుగా ఉండటంతో ఈ గ్రంథమే ఒక మనోశాస్త్రీయ గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు.